హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యవనస్తులందరము కలిసి ఒకరోజు దేవుని ఎలా స్తుతించామో ఈ వీడియోలో మీకు చూపిస్తా. మా చర్చ్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ తలగావ్ అనే ప్రాంతం ఉంటుంది. ఇది పూణేలో ఉండి అక్కడి నుంచి అక్కడికి మాకు తెలిసిన వాళ్ళు ఒక స్కూల్లో ఒక నైట్ అంతా టెంట్ వేసుకొని అందరం అక్కడ ఉన్నాము. తెల్లవారుజామునే 5 గంటలకి లేచి దేవుణ్ణి కొంచెం సేపు స్తుతించి పాటలతో ఆరాధించి ఆయన్ని కొంచెం సేపు ప్రార్థన చేసుకొని దేవుడి మాటలు మాట్లాడుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి 6 గంటలకి పక్కనున్న ఒక హిల్ అంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి నడుచుకుంటా వెళ్ళాము. సో దారిలో మంచిగా క్యూట్ పప్పీస్ అలాగే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ దారిలో మాకు అందరికి కనబడ్డాయి. సో అవన్నీ మేము క్యాప్చర్ చేసాం వీడియోలో. సో ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సో నడుచుకుంటా ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి అందరము ఈ హిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ హిల్ దగ్గర బ్యూటిఫుల్ సన్ రైజ్. సో ఈ సృష్టిని అంతా చూస్తే మనకి దేవుని యొక్క ప్రేమ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది కదా. పాల్ గారు చెప్పారు, దేవుని యొక్క ప్రేమ, ఆయన స్వభావం సృష్టి ద్వారా మనకు కనబడుతుందని. సో అక్కడ ఆ కొండపై నుంచి ఆ సిటీ మొత్తం చూస్తే ఎంతో బ్యూటిఫుల్గా కనబడింది. సో అక్కడ అందరం కూర్చొని కొంచెం సేపు దేవుడి పాటలు పాడుకొని దేవుని ఈ రీతిగా మేము స్తుతించాము. If you're happy and you know, say hi friends, hi friends. I like to see the butterfly flying high, flying low. I like to సో కొంచెం సేపు పాటలు పాడుకొని ఆ పాటలన్నీ అయిపోయిన తర్వాత అందరము 2-3గా డివైడ్ అయిపోయి ఒక గ్రూప్స్లో డివైడ్ అయిపోయి ప్రార్థించాం కొంచెం సమయం. సో అలా ఆ రీతిగా ప్రార్థిస్తుంటే దేవుని యొక్క సృష్టిలో ఆ చల్లటి గాలి, ఆ పచ్చటి ప్రకృతి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. అలాగే ఎంతో ప్రశాంతంగా దేవునితో ఆ సమయం గడపడం ఎంతో రిఫ్రెషింగ్గా ఉంది. సో ఎంతో ఆనందించాము, దేవుళ్ళు ఎంతో బలపడ్డాము ఆ రోజు. సో ఈ రీతిగా మీరు కూడా మీ సంఘంతో కూడి ఇలాగేదైనా ప్రదేశంలో దేవుని స్తుతిస్తే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో కొంచెంసేపు వాక్యం చెప్పుకొని అందరం ఎంతో బలపడ్డాము. సో తిరిగి మా క్యాంప్ ప్లేస్కి అందరం వెళ్ళిపోయి సో మా గృహంకి మేము వెళ్ళిపోయామండి. సో